మనం ఇలాంటి పూజలు ఇవన్నీ పెట్టే టైం మనకు ఉండదు. ఎందుకంటే సంవత్సరంలో ఒకసారి శివరాత్రికి ఒకసారి పెట్టిస్తాం. అలాంటిది రాజశ్యామల నవరాత్రికి ఒకసారి అయ్యింది, ఇప్పుడు శివరాత్రికి ఒకటి అయ్యింది, ఇప్పుడు రాముడి కళ్యాణం కూడా ఒకటి అయ్యింది. అంటే మన పీఠానికి ఒక్కొక్కరికి ఒక అనుబంధం ఉంటుంది, అనిపిస్తుంటుంది ఒక్కొక్క సమయం. ఇప్పుడు పద్మ వచ్చింది, పద్మ ఎప్పుడో ఒక రకంగా పరిచయం అయింది. ఇప్పుడు పద్మ తప్ప ఇంకెవరు విగ్రహం చేసిన నాకు నచ్చదు, తను ఎవరు చేసినా తను ఒప్పుకోదు. కష్టం నష్టమో నేనే చేస్తానంటుంది పీఠ. ఇప్పుడు పద్మ పీఠానికి ఈ స్థానానికి శిల్పకళ స్థానంలోగా మారింది. అంటే ఆస్థాన పండితులు అని ఉంటారు కదా, ఆస్థాన శిల్పులు ఆవిడ. తర్వాత మా భగవద్గీత మేడం గారు ఉన్నారు, ఆవిడ పేరు నేను భగవద్గీత మేడం మాకు. ఆవిడ కూడా మాకు ఆస్థానం, పిల్లలకి ఎంతో కొంత వేదసారం నేర్పించి ఆవిడ అయింది. ఇప్పుడు అమ్మవారు అలా తీసుకొచ్చింది, అందరిని అమ్మే తీసుకొస్తుంది. మేము ఎక్కడికి వెళ్ళకపోయినా అమ్మ తీసుకొస్తుంది. అదేవిధంగా పీఠం సేవకులు ఒక రకంగా తీసుకొచ్చి పెట్టింది. అలా వేదం నేర్పించి వేద సంపత్తి, జ్ఞాన సంపత్తి, ఇది కళా సంపత్తి, శిల్ప సంపత్తి, ప్రతి దానికి కూడా ఇక్కడ ఏ పని చేయాలని దానికి ఒక వ్యక్తి పర్మనెంట్గా మాకు అమ్మవారు అక్కడ చూపించి పెట్టింది. ఈ మధ్యకాలంలో తిన్ని మనకి ఈ కుర్రోడిని, చాలా చిన్న కుర్రోడు లీలాకృష్ణ కాబట్టి బాగా నృత్యప్రదం చేస్తారు. అంతా కళల్లోనే హావభావాలు మొత్తం చూపిస్తారు. రాజశ్యామల పేరు పెట్టుకున్నారు కాబట్టి రాజశ్యామల అని మనము ఆ పేరులో ఉన్నది ఏంటంటే రాజశ్యామల కళల రాణి, ఏ జ్ఞానమే ఇవ్వగలదు, ఏ శక్తిని ఇవ్వగలదు. రాజశ్యామలని మనం ఒక దానికి ఆపాదన చదివేశాం, ప్రస్తావన చేయని కానీ అమ్మ అన్నీ ఇస్తుంది. రాజశ్యామల కొలిస్తే చదువుల్లో నిండుగా ఉంటాడు, ఉద్యోగంలో ముందుంటాడు, జ్ఞానంలో ముందుంటాడు, కళల్లో ముందుంటాడు. తను తెలివిగా రాజశ్యామల పేరు పెట్టారు కాబట్టి తిరగలేదు. రాబోయే రోజుల్లో మా పీఠం దగ్గర కూడా చేయడానికి మాకు ఉన్న వారసత్వమే. మా దగ్గర చేసే వాళ్ళంతా రాబోయే రోజులు మాకే దొరకదు, పద్మ మాకు దొరకడం లేదు. అలాగే కాబట్టి అయితే అది మా రకంగా ఆనందమే. ఉన్నత స్థాయికి వెళ్ళడం, ఇంకా మీరు ఉన్నత స్థాయికి వెళ్ళాలి. లీలాకృష్ణ గారు పిల్లలు మంచి పిల్లలు, మంచిగా సాధన నేర్పించండి. తర్వాత ఇక్కడ పిల్లలు కూడా చిన్నపిల్లలు ఆయన శనివారం సాయంత్రము, ఆదివారం ఉదయం కూడా ఇక్కడ నేర్పిస్తున్నారు క్లాసులు. భగవద్గీత మేడం గారు కూడా సాయంత్రం సోమ మంగళ, అంతేనా, సోమ మంగళ 3 రోజులు వారంలో ఆవిడ క్లాసులు చెప్తున్నారు. మీరు మా పిల్లలతో పాటు అందరూ మన పిల్లలే కాబట్టి ఎవరినైనా తీసుకొచ్చి మీరు పెట్టచ్చు. సమ్మర్ హాలిడేస్లో ఇంకా బాగా నేర్పిస్తాం కళలకు అన్నిటికీ కూడా. ఎందుకంటే ఒక దేవాలయాలు అన్నీ ఉండాలి, అన్నీ ఉంటేనే దేవత ఉన్నాడు. దేవత ఉంది అంటే అన్నీ అక్కడికి రావాలి, సర్వం అక్కడ రావాలి. కళలైనా సరే, విద్యలైనా సరే, జ్ఞానమైనా సరే, ఏ బలమైనా అక్కడ రావాలి. అలాగే బాలాత్రిక సుందర కారవేర మేడం గారి దగ్గరికి అన్నీ ఉన్నాయి. ఈ వాతావరణంలో నేర్చుకోవడం వల్ల తొందరగా స్థితప్రజ్ఞలు అవుతారు. కాబట్టి అందరూ నేర్చుకునే ప్రయత్నం చేయండి. ఎవరి దగ్గర అంతా కూడా ఇక్కడ అన్ని రకాలుగా స్పెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి నేర్చుకునే స్పెసిలిటీస్ అమ్మవారి వాతావరణం కల్పించింది కాబట్టి మీ పిల్లలు కూడా ఇక్కడ నేర్పించండి. లీలాకృష్ణ ఇంకా మంచి స్థానంలోకి వెళ్ళాలి, శిశు బృందం ఉన్న స్థితిలోకి వెళ్ళాలని అమ్మవారి యొక్క బాధ్యతలు అందజేస్తున్నా. ధన్యవాదాలు గురుగారు, మాకు ఇటువంటి మంచి అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. మీరు మీ అందరి బ్లెస్సింగ్స్ మా పిల్లలపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకేం మాట్లాడలేదు. థ్యాంక్ యూ. ఆశాలత ఖాన్ గారు, శ్రీకాకుళం రంగస్థల కళాకారుల సంయుక్త కార్యదర్శి గారు మా పిల్లల నృత్యాన్ని ఆనందిస్తూ 500 రూపాయలు కానుక ఇచ్చారు. వారికి వారి కుటుంబ సభ్యులు